మనం ఒంటరిగా లేమా? అంతరిక్షపు అనంతమైన రహస్యాల వెనుక మనకు తెలియని మనో ప్రపంచం దాగి ఉందా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ మిస్టరీపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మరోసారి సంచలన నిజాలను బయటపెట్టింది. నిన్న అంటే శుక్రవారం నాడు పెంటగాన్ విడుదల చేసిన 4వ విడత డీక్లాసిఫైడ్ యుఎఫ్ఓ ఫైల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పరిధిలో మొత్తం 40 రహస్య రికార్డులను బహిరంగపరిచారు. ఇది కేవలం కల్పిత కథ కాదు, సైన్స్ ఫిక్షన్ సినిమా అంతకన్నా కాదు. అమెరికా విడుదల చేసిన వాటిలో కేవలం పెంటగాన్ రికార్డులు మాత్రమే లేవు. అమెరికా గూఢాచారి సంస్థలైన CIA, FBI లతో పాటు అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, అత్యంత కీలకమైన ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన 40 ఫైళ్లు ఇందులో ఉన్నాయి. వీటిలో 14 కీలక పత్రాలు, 19 అత్యంత రహస్య వీడియోలు, 4 ఆడియో ఫైళ్లు, 3 అరుదైన చిత్రాలున్నాయి. ఈ డేటాలో దాదాపు సగం ఫైళ్లు 2010 లేదా ఆ తర్వాతి కాలానికి చెందినవి కావడం విశేషం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో సైనిక కెమెరాల ఇన్ఫ్రారెడ్ ఫుటేజ్లలో రికార్డైన ఈ దృశ్యాలు ఆధునిక మానవ సాంకేతికతో సవాలు విసురుతున్నాయి. ఈ ఫైళ్లలో అత్యంత ఉత్కంఠ భరితమైంది ఒక మిలిటరీ ఏవియేటర్ ఇచ్చిన అధికారిక నివేదన. ఎయిర్ ఫోర్స్, నేవీలో దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆ పైలట్ 2019లో తూర్పు అమెరికా ఆకాశంలో మరో 4 సిబ్బందితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత వస్తువును చూశాడు. నా 28 ఏళ్ల కెరీర్లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని ఆ పైలట్ స్పష్టం చేశాడు. తమ ఎయిర్ క్రాఫ్ట్ కింద అత్యంత వేగంగా సరళ రేఖలో దూసుకెళ్లిన ఆ చిన్న వస్తువును వారు 10 నుండి 15 సెకండ్ల పాటు ట్రాక్ చేశారు. ఆపై వీడియో రికార్డ్ చేయడానికి జూమ్ చేయగా అది కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ నుండి మాయమైపోయింది. తర్వాత పరిశీలిస్తే అది ఒక రెక్టాంగులర్ వస్తువుగా తేలింది. అంతటి అనుభవజ్ఞులైన సైనిక సిబ్బంది సైతం ఆ వస్తువు యొక్క గమనాన్ని, నిర్మాణాన్ని వివరించలేక చేతులెత్తేశారు. చరిత్రను పరిశీలిస్తే యుఎఫ్ఓల కదలికలు ఎప్పుడూ అణుకేంద్రాల చుట్టూనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నివేదికలో కూడా అదే నిజమని తేలింది. సెప్టెంబర్ 2015లో టెక్సాస్లోని అమరిల్లో సమీపంలో ఉన్న పాంటెక్స్ అణు ఆయుధాల కర్మాగారంపై ఒక గుర్తు తెలియని వస్తువు చొరబడింది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు తక్షణమే అలర్ట్ అయి ఫెసిలిటీని లాక్డౌన్ చేశారు. బైనాక్యులర్స్ ద్వారా ఆ వస్తువును వెంబడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎలాంటి శబ్దమో లేకుండా, ఎటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ లేకుండా నిశ్శబ్దంగా గాల్లో ప్రయాణించిన ఆ వస్తువు అణుభద్రతా వలయాన్నే ప్రశ్నించేలా చేసింది. ఈ బ్యాచ్ ఫైళ్లలో 2025లో చైనా సమీపంలోని ఇండో పసిఫిక్ కమాండ్ పరిధిలో జరిగిన అత్యంత ఆందోళనకరమైన ఘటనలు కూడా ఉన్నాయి. LOC పై భాగంలో 6 కోణాల నక్షత్రం ఆకారంలో ఉన్న ఒక వస్తువును సైనిక సెన్సార్లు ట్రాక్ చేసిన వీడియోలు బయటకొచ్చాయి. అలాగే ఈస్ట్ చైనా సీ పై భాగంలో కూడా ఒక వస్తువును కొన్ని నిమిషాల పాటు ట్రాక్ చేశారు. ఇంతకంటే విస్మయపరిచే అంశం ఏంటంటే, 2023లో LOC పై రికార్డ్ అయిన ఒక వీడియోలో సదరు అపరిచిత వస్తువు మిలిటరీకి చెందిన అత్యంత అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను సైతం విఫలం చేస్తూ వాటి పనితీరులో జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. చారిత్రక నేపథ్యాన్ని, ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఒక పదునైన ప్రశ్న తలెత్తుతుంది. ఇవి నిజంగానే సుదూర విశ్వం నుండి వచ్చిన గ్రహాంతరవాసుల వాహనాలా, లేక అమెరికాకు పోటీగా చైనా లేదా రష్యా వంటి అగ్రరాజ్యాలు గుప్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్సోనిక్ స్పై టెక్నాలజీనా? ప్రభుత్వాలు అధికారికంగా డేటాను విడుదల చేస్తున్నప్పటికీ అసలు నిజాన్ని మాత్రం ఎప్పుడూ గుంభనంగానే ఉంచుతున్నాయి. సెన్సార్లనే ముద్దుబార్చే ఈ టెక్నాలజీ వెనుక ఉన్న ఆ శక్తులు ఎవరివి అనే దానిపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ రహస్యాల వెనుక దాగున్న సత్యం మానవాళి భవిష్యత్తును మార్చేయగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెంటగాన్ విడుదల చేసిన ఈ 40 ఫైళ్లు కేవలం కాగితాలు కావు, సమాధానం లేని కొన్ని వందల ప్రశ్నల సమాహారం. ఆకాశంలో కనిపించిన ఆ చతురస్రాకార వస్తువు, అణుకేంద్రాలపై నిశ్శబ్దంగా తిరిగిన ఆ అపరిచిత శక్తి, చైనా సముద్రంలో మిలిటరీ సెన్సార్లను సైతం గందరగోళానికి గురిచేసిన ఆ నక్షత్రాకృతి, ఇవన్నీ మన సాంకేతికతకు ఇంకా అందనంత ఎత్తులో ఏదో ఉంది అనే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇవి గ్రహాంతర నౌకల లేక అంతర్జాతీయ వ్యూహాత్మక ఆయుధాల అనే భయంకరమైన సత్యం కాలమే తేల్చాలి.